హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇంత లేట్ నైట్ నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తుంది. కన్ఫర్మేషన్ లేదు, బట్ ఏంటంటే కొంచెం రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన వార్త ఇది. అదేంటంటే వివిఎస్ లక్ష్మణ్ అంటే మనం ఏమంటాం, వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అంటాం కదా. ఈ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్కి బీసీసీఐ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇవ్వబోతుంది అన్నది ఈ వార్త. నిన్న మొన్నటి దాకా మనం ఏమనుకున్నాం, he might become head coach for the test team, at least టెస్ట్ టీమ్కి అతను హెడ్ కోచ్గా అయ్యే అవకాశం ఉంది ప్లేస్ ఆఫ్ గౌతమ్ గంభీర్ మైట్ కంటిన్యూ యాజ్ వైట్ బాల్ కోచ్ అని చెప్పి అనుకున్నాం. లేదు, కొత్తగా ఈ మధ్య ప్రముఖంగా వినిపిస్తున్న మరొక వార్త ఏంటంటే నోనో, అజిత్ అగర్కర్ చీఫ్ సెలెక్టర్ టర్మ్ ముగియ వస్తుంది, ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవచ్చు అతనికి. సో లక్ష్మణ్ మైట్ బికమ్ చీఫ్ సెలెక్టర్. సో ఇవన్నీ కూడా బీసీసీఐ కూడా ఆలోచించుంటారు, బీసీసీఐ పెద్దలు కూడా. కానీ ఇప్పుడు మనకు వస్తున్న వార్త ప్రకారం ఏంటంటే ఇంతవరకు ఎప్పుడూ లేని ఒక కొత్త రోల్ అతనికి క్రియేట్ చేయబోతున్నారు. యుఎస్ లక్ష్మణ్కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, బీసీసీఐలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అనేది ఇంతవరకు లేదు. జనరల్ మేనేజర్ ఉండేది. జనరల్ మేనేజర్గా మన హైదరాబాద్కి చెందిన బి శ్రీధర్ ఉండేవాడు. అంటే అడ్మినిస్ట్రేటివ్ అఫేర్స్ అన్ని చూసుకునేవాడు. హీ యూస్ టు సే వెన్ ఐ మెట్ హిమ్, నేను ఎప్పుడు బికాజ్ అతను ఒక డాక్టర్, యాక్చువల్గా మెడికల్ డాక్టర్, ఎప్పుడు లేనట్టుగా ఈ లా పుస్తకాలు చదవాల్సి వస్తుంది. అంటే లీగల్ కేసెస్ ఏ ఉంటాయి. సో అడ్మినిస్ట్రేటివ్ జాబ్, జనరల్ మేనేజర్గా అతను ఉన్నాడు, సాబా కరీం ఉన్నాడు, అభయ్ కురువెల్లే ఉన్నాడు. ఇలా కొంతమంది జనరల్ మేనేజర్గా ఉండి క్రికెటింగ్ మ్యాటర్స్ అన్ని, క్రికెటింగ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. పీసీఏలో సీఈఓ కైండ్ ఆఫ్ ఎ రోల్ అది. అది కాదు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అంటే హీఈస్ ఇన్ అ వెరీ వెరీ ఎగ్జాల్టెడ్ పొజిషన్, టాప్ పొజిషన్లో ఉంటాడు. అంటే వేరియస్ వింగ్స్ ఉంటాయి కదా, మన టాప్లో హెడ్ కోచ్ ఉంటాడు, చీఫ్ సెలెక్టర్ ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరి మధ్య వీళ్ళందరూ కూడా అతనికి రిపోర్ట్ చేసే రకంగా ఉంటాడు బహుశా. అంటే హీఈస్ అబౌవ్ ఆల్ దీస్ గైస్. సో బీసీసీఐలో మీకు ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటారు, వాళ్ళంతా వేరే. క్రికెటింగ్ మ్యాటర్స్లో పర్ఫార్మెన్స్ రివ్యూస్ చేస్తాడు అతను. అతని కోర్ డ్యూటీస్ ఏముంటాయంటే పర్ఫార్మెన్స్ రివ్యూస్ చేస్తాడు. ఏమైనా అపాయింట్మెంట్స్ లైక్ కోచెస్ అపాయింట్మెంట్ కానీ ఇవన్నీ అన్నీ ఓవర్సీ చేస్తారు. సో జనరల్ ఏంటంటే ఒక క్రికెటింగ్ ఆస్పెక్ట్ అన్నీ చూసే ఒక పెద్ద తలకాయ లేకపోవడం గురించి నేను ఈ మధ్య 2-3 వీడియోలు ఇదే అంశాన్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఏంటంటే ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా ఒక టాప్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ అయినా ఉండాలి, లైక్ ఎన్ శ్రీనివాసన్ లాంటి వాళ్ళు కానీ, దాల్మియా లాంటి వాళ్ళు కానీ. వాళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో తలపడిన వాడు, లేదంటే ఒక టాప్ క్లాస్ క్రికెటర్ అయినా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఏమైందంటే మిథున్ మన్హాస్ ఈజ్ ద బీసీసీఐ ప్రెసిడెంట్. మిథున్ మన్హాస్ ఈజ్ వెరీ గుడ్ క్రికెటర్. 150కి పైగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచెస్ ఆడాడు. 10,000 రన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. హీ కుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు ఇండియన్ టీమ్, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అతను. ఇండియన్ టీంలోకి రాలేకపోయాడు. హీ హెస్ నాట్ ప్లేడ్ ఎనీ ఇంటర్నేషనల్ క్రికెట్. అది అతను కూడా డ్రాబ్యాక్. అతను పెద్ద అడ్మినిస్ట్రేటర్ కూడా కాదు, ఏదో జమ్మూ కాశ్మీర్ క్రికెట్తో కొంత అసోసియేట్ అయిన మాట వాస్తవమే. బట్ ఈజ్ నాట్ ఎ బిగ్ అడ్మినిస్ట్రేటర్, నైదర్ ఈజ్ ఏ టాప్ క్రికెటర్ ఆఫ్ సమ్ స్టేచర్. అతను గౌతమ్ గంభీర్, అగార్కర్ వీళ్ళందరూ సమకాలీనులు. వెరాజ్ ది అదర్ టూ ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ విత్ రెప్యూట్. కానీ ఇతను అసలు ఇంటర్నేషనల్ క్రికెట్ ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా అతను ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాడు? జగదీష్ సైకియా, మన బీసీసీఐ సెక్రటరీ, ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ ఒక 4 మ్యాచ్లు ఆడినట్టు, అస్సాంకి ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడినట్టున్నాడు. ఆయన కూడా అలాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. అంటే అడ్మినిస్ట్రేటర్గా కూడా ఆయన కొంచెం కొత్తనే ఎలాగైనా. సో ఇలాంటి వాళ్ళు ఈ సెటప్ని కంట్రోల్ చేసే అవకాశం కనబడట్లేదు. ఎందుకంటే ఒక బ్లేమ్ గేమ్ నడుస్తుంది కదా ఇండియన్ క్రికెట్లో. సెలెక్టర్స్ పిలిచే కోచ్ తప్పు అంటున్నారు. కోచ్ ఏమంటారంటే నాకు ఇంజర్డ్ ప్లేయర్స్, సిఓఈ వాళ్ళు ప్లేయర్స్ ఇంజరీస్ విషయంలో మాకు సరిగ్గా ఇంజరీ పూర్తిగా రికవర్ కాని వాళ్ళు ఇస్తున్నారు. అలా రకరకాలుగా డిఫరెంట్ ఏజెన్సీస్ మధ్య ఈ బ్లేమ్ గేమ్ నడుస్తుంది. ఎవరు కారణం? దే ఆర్ ట్రయింగ్ టు పాస్ ద బక్. మా వల్ల కాదు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో జరుగుతున్న ఈ నాన్ పర్ఫార్మెన్స్ లేకపోతే ఫెయిల్యూర్స్ గురించి రకరకాలుగా ఎవరు అంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే ఒక పెద్ద తలకాయ కావాలి. సో బహుశా అదే రకంగా బీసీసీఐ పెద్దలు ఆలోచించి ఈ కొత్త పోస్ట్ క్రియేట్ చేసేటట్టుగా ఉన్నారు. మనకి ఇంగ్లీష్ క్రికెట్లో ఉంది, ఈసీబీలో మీకు గతంలో కూడా మనం చూసాం. ఆండ్రూ స్ట్రాస్ ఉండేవాడు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా. తర్వాత రాబ్కీ పొజిషన్ ఇప్పుడు మళ్ళీ జనరల్ మేనేజర్ చేసినట్టుగా ఉన్నారు. బట్
ఓవరాల్గా ఏంటంటే మిగతా దేశాల్లో ఉంది. మీకు ఐపీఎల్ టీమ్స్లో కూడా ఉంటారు. ఐపీఎల్ టీమ్స్లో హెడ్ కోచ్తో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అని ఒక పోస్ట్ ఉంటుంది. సో అది జనరల్గా మనం చూస్తాం. దాంట్లో కూడా ఒక టాప్ క్లాస్ క్రికెటరే ఉంటాడు. సో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఈజ్ ఎ మచ్ బిగ్గర్, విల్ హ్యావ్ ఎ మచ్ బిగ్గర్ రోల్ దెన్ కోచ్ ఆర్ చీఫ్ సెలెక్టర్. సో ఇలాంటి ఒక రోల్ని క్రియేట్ చేస్తున్నారు విఎస్ లక్ష్మణ్ గురించి అని చెప్పి మనం మనకి వస్తున్న వార్తలు. అంటే అది సెప్టెంబర్లో అది జరుగుతుందని చెప్పి. ఇది యాక్చువల్గా రాజీవ్ సర్దేశాయ్ ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్, ఆల్సో జనరల్ పొలిటికల్ రిపోర్టర్ ఆఫ్ ఇండియా టుడే. అతను తన ఛానల్లో మాట్లాడుతూ చెప్పాడనమాట. పార్లమెంట్ రిపోర్టర్ ఒక అతను నాకు చెప్పాడు. అంటే పార్లమెంట్లో ఎవరున్నారు? అమిత్ షా ఉన్నాడు. అమిత్ షా ఈజ్ అవర్ హోమ్ మినిస్టర్. తర్వాత ఉన్నారు కదా పార్లమెంట్లో కూడా మన వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. వీళ్ళు ఎవరైనా ఈ వార్త అందించినట్టుగా ఉన్నారు. దట్ విఎస్ లక్ష్మణ్ అంటే వీళ్ళు కావాలని లీక్ చేస్తారు. ఏంటంటే అందరికీ తెలియాలి, ఒక్కసారిగా సడన్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా మెల్లగా ఒక వార్త. సో వాళ్ళు ప్రాపర్గా లీక్ చేశారు. ఏంటంటే విఎస్ లక్ష్మణ్ ఈస్ బికమింగ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ నిజంగా. బికాజ్ ఐ నో లక్ష్మణ్ పర్సనల్లీ, అట్లా అని చెప్పట్లేదు. లక్ష్మణ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అతను సిఓఈలో ఎంత మంచి రోల్ నిర్వహించాడో మనం చూసాం. అంతమంది ఎన్సీఏలో కానీ నేషనల్ క్రికెట్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయిన తర్వాత కూడా. సరే సిఓఈ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి, కానీ లక్ష్మణ్ ఇంటెగ్రిటీని, లక్ష్మణ్ ఫెయిర్నెస్ని ఎవరు క్వశ్చన్ చేసి, నో బడీ ఎవర్ క్వశ్చన్. సో వినొచ్చు రాహుల్ ద్రావిడ్ కూడా అలాంటి వాడే కదా. ఎస్, నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, రాహుల్ ద్రావిడ్ అండ్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఉండడం నిజంగా. ఎందుకంటే వాళ్ళ స్టైల్ వేరే, వాళ్ళు దే ఆర్ నైస్ పీపుల్ అండ్ వెరీ వెరీ ఫేర్ మైండెడ్ పర్సన్స్. బట్ రాహుల్ ద్రావిడ్ ఎందుకు ఇవ్వట్లేదంటే రాహుల్ ద్రావిడ్, బికాజ్ రాహుల్ ద్రావిడ్ సన్స్, అది ఐ థింక్ ఇద్దరు అబ్బాయిలు జూనియర్ క్రికెట్లో ఆడుతున్నారు. సో ఇక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంటిది అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే బికాజ్ వెన్ రోజర్ బిన్నీ వాజ్ బీసీసీఐ ప్రెసిడెంట్, స్టూవర్ట్ బిన్నీ వాజ్ ప్లేయింగ్. బట్ రాహుల్ ద్రావిడ్కి బహుశా అతనే తప్పుకుని ఉంటాడు. ఎందుకంటే అతను అలాంటి క్యారెక్టర్. ఎందుకంటే మా పిల్లలు ఆడుతున్న టైంలో నేను ఇలాంటి పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. రాహుల్ ద్రావిడ్ మైట్ హ్యావ్ సెడ్ నో టు దిస్. సో దే ఆర్ నౌ లుకింగ్ టువర్డ్స్ విఎస్ లక్ష్మణ్. అతను మొన్న కూడా చెప్పాడు, మొన్న ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ సిఓఈలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 2024లో ద్రావిడ్ హెడ్ కోచ్గా తప్పుకున్న తర్వాత నాకు ఆఫర్ చేశారు, బట్ నేను ఇక్కడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఉంటానని చెప్పి నేను కంటిన్యూ అని చెప్పి. పెద్ద సాక్రిఫైస్ అది. ఎందుకంటే హెడ్ కోచ్ మీకు వచ్చే మీ ఇమేజ్ కానీ తలనొప్పులు కూడా ఉంటాయి, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ రోల్ కంటే కూడా హెడ్ కోచ్గా ఉంటే అది డిఫరెంట్గా ఉంటుంది. ఇండియన్ క్రికెట్ విషయంలో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఆ రోల్ అతను వద్దనుకున్నాడు. అలాగే ఈవెన్ ఎన్సీఏకి అతను మూవ్ అయినప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అవ్వడం కూడా, అది కూడా సాక్రిఫైస్. సో హెస్ డన్ లాట్ ఫర్ ఇండియన్ క్రికెట్. చాలా హెస్ గివెన్ బ్యాక్ లాట్ టు ఇండియన్ క్రికెట్. అందుకే అతనికి ఒక ప్రమోషన్గా, ఎందుకంటే బికాజ్ దే హ్యావ్ సీన్ హిమ్. జైషా కానీ ఎవరైనా వాళ్ళు చూశారు లక్ష్మణ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తాడు, ఏ విధంగా తనకి ఇచ్చిన టాస్క్ని ఎంత సిన్సియర్గా, ఎంత ఆనెస్ట్గా అతను నిర్వహిస్తాడనేది దే మైట్ హ్యావ్ సీన్. అందుకే లక్ష్మణ్ మీద ఈ గురుతరమైన బాధ్యత పెట్టే పరిస్థితి ఉంది. చాలా ఇంపార్టెంట్ రోల్ అది, పర్ఫార్మెన్స్ రివ్యూ చేయడం కానీ. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఆ రివ్యూ జరగాల్సి ఉంది కదా, మన ఫెయిల్యూర్స్ ఇన్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్, దాని మీద రివ్యూ జరగాల్సింది పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. బహుశా లక్ష్మణ్ టేకప్ చేసిన తర్వాత, టేక్ ఓవర్ చేసిన తర్వాత రోల్ ఆ రివ్యూ జరిగే అవకాశం. సో లక్ష్మణ్కి ఆ రోల్ ఇవ్వడం, ఎందుకంటే జైషా ఇస్ స్టిల్ కంట్రోలింగ్ ఇండియన్ క్రికెట్. దట్ ఇస్ ఓపెన్ సీక్రెట్. మన జైషా ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఉన్నప్పటికీ, ఐసీసీ చైర్మన్గా ఉన్నా కూడా జైషా ఇస్ రన్నింగ్ ద షో బీసీసీఐ విషయంలో. అలాంటి దాని విషయంలో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. సో జైషా హ్యాస్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ వివిఎస్ లక్ష్మణ్ మేబీ. సో వివిఎస్ లక్ష్మణ్ ద్వారా జైషా ఎఫ్ఐఆర్స్ నడిపించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇట్స్ రియలీ గుడ్ థింగ్, వెరీ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే లక్ష్మణ్ ఈ రోల్ని చాలా పక్కాగా నిర్వహిస్తాడు. చీఫ్ సెలెక్టర్ కంటే, కోచ్ కంటే కూడా ఈ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ అతను ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చీఫ్ సెలెక్టర్, హెడ్ కోచ్ వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, దే ఆర్ ఎట్ లాగర్ హెడ్స్, అలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. వీటన్నింటినీ సరిదిద్దే వ్యవహారంలో బీయింగ్ ఎ వెరీ వెరీ లైకబుల్ పర్సనాలిటీ, అతను ఖచ్చితంగా ఈ రోల్ బాగా నిర్వహిస్తాడు. ఇట్ ఇస్ గుడ్ థింగ్ ఫర్ ఇండియన్ క్రికెట్కి జరిగే ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను.
అయితే కన్ఫర్మేషన్ లేదు మనకి. నేను మళ్ళీ చెప్తున్నా, కన్ఫర్మేషన్ లేదు. మనకి చాలా ప్రముఖంగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో ఈ వార్త. దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. బట్ ఇలాంటి లీక్స్ చాలా సందర్భాలు వచ్చినప్పుడు 9 out of 10 టైమ్స్ కరెక్ట్ అవ్వడం కూడా మనం చూసాం. సో అందుకనే నేను ఈ వార్త మీతో షేర్ చేస్తాను.